మీరు అందరూ ఏమేం చెప్పారు? ఇప్పుడు ఎంతమంది చెప్పారు? ఇద్దరు ముగ్గురు చెప్పారు నాకు. ప్రైజ్ ది లార్డ్. ఒక భాగము పాపము నాకు దాసులమవ్వకపోవడం, 2 పాప శరీరము నిరర్ధకం అవడం, 3 ప్రాచీన పురుషుడు సిలువ వేయబడుట. 3 భాగాలు. ప్రైజ్ ది లార్డ్. ఇవి 3 భాగాలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి మానవుని జీవితంలో పాపము ఏలుబడి చేస్తుంది. అతడు రాజై ఉన్నాడు, అతడు పాలిస్తున్నాడు. ఈ వ్యక్తి ఆ వ్యక్తికి దాసుడైపోయాడు. ఒక వ్యక్తిలో 3 భాగాలు. 1 యజమాని, 2 దాసుడు. యజమాని ఎవరు అంటే పాపమే. పాపమే ఆ వ్యక్తిలో యజమాని. ఈ మనిషి ఎవరు? ఈ మనిషి ఆ పాపానికి దాసుడు. అక్కడ అదే అంటాడు, పాపమునకు దాసులమవుట అన్న మాట. పాపము ఏమి చేస్తుంది మనలను? పాపము మనలను ఏలుతుంది. మనము పాపానికి దాసులమైతిమి. దేవునికి స్తోత్రం కదా. పాపము నన్ను ఏలుతుంది, నేను పాపానికి దాసుడను. ఇదే మాట యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు అబ్రహాము సంతతి అని భ్రమపడుతున్న ఆ యొక్క యోధా సంతతికి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట 8వ అధ్యాయము 34వ వచనం. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలండి. ఈ యొక్క సమయమందు పాపము ఏలుతుంది, మనిషి పాపానికి దాసుడయ్యాడు. ఇప్పుడు పాపము చేయి ప్రతివాడు పాపానికి దాసుడు. పాపము అనే పదము అనేక రకరకాల అనుభవాలు ఉన్నప్పటికీ ఏది ఒక వ్యక్తిలో ఉన్నా ఆ వ్యక్తి ఆ పాపముతో ఏలుబడి చేయబడుతున్నాడు. ఆ పాపానికి అతడు దాసుడయ్యాడు. అతడు బానిసగానే పాపము కింద మొగ్గుతూ ఉన్నాడు. చిన్న పాపమైనా పెద్ద పాపమైనా మొత్తానికి పాపమని ఏలుబడిలో దాసుడిగా మ్రగ్గిపోతున్నాడు మనిషి. ఇది గుర్తించాలి ప్రతి ఒక్కడు. నన్ను పాపము ఏలుబడి చేస్తుంది, నేను పాపానికి దాసుడనై ఉన్నాను. ఇది గుర్తించాలి. అయితే పాపము ఏలుబడి చేస్తూ ఉంటుండగా పాపానికి వెంటనే సహకరించడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి కూడా ప్రీతి ఎక్కువ, ఇష్టం. పాపం అంటే చాలా ఇష్టం. పాపం అంటే ఎంతో ఆశతో ఉంటున్నాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తే ప్రాచీన పురుషుడు. ఆ వ్యక్తే ప్రాచీన పురుషుడు. అతనికి పాపం చేయుట, పాపములో ఆనందాన్ని అనుభవించుట, పాపములో ఉన్న ఆ యొక్క నీచ కార్యాల్లో ఉన్న ఏదో ఆ తృప్తిని పొందాలని ఎక్కువగా తపన పడుతూ ఉంటాడు ఈ ప్రాచీన పురుషుడు. కాబట్టి ఈ యజమానుడైన పాపము ఎక్కువగా ఆశపడుతున్న ఈ పాప పురుషుణ్ణి
ఆకర్షించుకోవడం అంటూ జరుగుతుంది, లేదా శాసించడం అంటూ జరుగుతుంది, ఒత్తిడి చేయడం అంటూ జరుగుతుంది. ఈ పాప పురుషుడు లేదా ప్రాచీన పురుషుడు తన ఆశను తీర్చుకోవడానికి, తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి అతడు వెనువెంటనే శరీరాన్ని ఉపయోగించుకోవడం అంటూ జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమైందా? పాపము యజమానిగా ఉండి ప్రాచీన పురుషుణ్ణి ఆజ్ఞాపించగా, ఈ ప్రాచీన పురుషుడు ఆ పాపాన్నిలో ఉన్న ఆనందాన్ని అనుభవించడం కొరకు శరీరాన్ని ఉపయోగించడం అంటూ చేస్తాడు. అప్పుడు శరీరం ప్రాచీన పురుషుడికి ఒక సహకారిగా మారింది. శరీరం ప్రాచీన పురుషుడికి ఒక సాధనముగా, ఒక పరికరముగా మారింది. కాబట్టి ఈ అవయవాలన్నీ ప్రాచీన పురుషుడికి సహకరించడం వల్ల ఆ వ్యక్తిలో పాపం ఆజ్ఞాపించిన ఆజ్ఞ నెరవేర్చబడడం జరుగుతుంది. లేదా ఆ వ్యక్తిలో పాపము ఆజ్ఞాపించింది చెయ్యు, ఇది ప్రాచీన పురుషుడు తృప్తి కొరకు ఎదురు చూస్తున్నాడు, తనకి ఇష్టము అది చేయడం, ఆయన చాలా తొందరపడుతున్నాడు, దానికి సహకరిస్తుంది ఈ శరీరం. కాబట్టి ఈ పాప శరీరం సహకరించడంతో ఒక పాపం పూర్తవడం అంటూ జరుగుతుంది. ఎంతమందికి అర్థమైంది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాపము రాజై ఏలుబడి చేస్తున్నాడు, శాసిస్తున్నాడు, అధికారి. 2, పాపానికి చేయడానికి ఇష్టపడుతున్న ఒక వ్యక్తి ఉన్నాడు లోపల. అతడు పాపంలో ఉన్న ఆనందాన్ని ఆ యొక్క ఆస్వాదించడంలో తనకి ఇష్టం అది చేయడం. కాబట్టి ఎప్పుడైతే చేయమని ఆజ్ఞ వచ్చిందో, ఈ పాపం చేయమని అన్నదో, ఈ ప్రాచీన పురుషుడు వెంటనే టెంప్ట్ అయి వెంటనే సహకరిస్తాడు ఆ ఆనందాన్ని అనుభవించడానికి. అయితే ఈ ఆనందాన్ని అనుభవించడానికి ఆయనకు సహకరించవలసింది శరీరము. కాబట్టి ఈ శరీరం ఎప్పుడైతే పాలు పంపులు పొందిందో ఆ వ్యక్తి ద్వారా ఒక పాపం పూర్తవడం అంటూ జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు అందరికి అర్థమైంది కదా? అయితే ఒక వ్యక్తి పాపము అనేది చేయకుండా ఉండాలి. దేవునికి స్తోత్రం. నేను పాపం చేయకుండా ఉండాలి అని ఎంత అనుకున్నా ఆ వ్యక్తి ఒకవేళ ఈరోజు ఆదివారం వచ్చాము, రాజుగా పాపం ఉన్నాడు, ప్రాచీన పురుషుడు లోపల పాపం పట్ల మక్కువ, ఇలా గుమ్మం దాటగానే పాపపు సంబంధమైన ఎన్నో ఉంటే చెయ్యమని ఆయన చెప్తున్నాడు అధికారి. టెంప్ట్ అయ్యి ఇష్టంతో చేస్తున్నాడు లోపల ప్రాచీన పురుషుడు. ఆ అనుభవంతో ఆ వ్యక్తి జీవితాన్ని గడుపుతున్నాడు, ఈ శరీరాన్ని మలినపరుచుకొని. ఇక్కడికి వచ్చి ఈ స్థలంలో బ్రతిమాలుకుంటున్నాడు ప్రభువుని. ప్రభువా, నా శరీరాన్ని కడుగు నాయన, నీ రక్తంతో నన్ను కడుగు నాయన, నేను ఇలా చేశానయ్యా, నేను ఇలా జీవించానయ్యా, నేను ఇలా తప్పిపోయానయ్యా, నేను మలినమైపోయానయ్యా, నేను టెంప్ట్ అయ్యి కంట్రోల్ తప్పానయ్యా, నేను అదుపు తప్పానయ్యా, నేను పడిపోయానయ్యా. ప్రైజ్ ది లార్డ్. నీ రక్తంతో నన్ను కడుగు నాయన, నీ రక్తంతో నన్ను కడుగు నాయన. అందరూ వింటున్నారా? అప్పుడు కడగబడితే ప్రాచీన పురుషుడు ఏమయ్యాడు? లోపల ఉన్నాడు. పాపం ఎక్కడుంది? లోపలే ఉంది. మరి కడగబడితే ఎక్కడ జరిగింది? మలినం. ఈ రోజున సంఘము జయ జీవితానికి వెళ్ళకపోవడానికి కారణం ఏంటి అని అంటే, ప్రాచీన పురుషుడు లోపలే ఉన్నాడు, పాపము ఏలుబడి చేస్తూనే ఉన్నది. కానీ ఆ వ్యక్తి క్రీస్తు దగ్గరకు వచ్చి, మందిరానికి వచ్చి, నీ రక్తముతో నన్ను కడుగు. ప్రైజ్ ది లార్డ్. నీ రక్తముతో నన్ను కడుగు
దేవునికి స్తోత్రం. హల్లెలూయా అంటున్నాడు. అప్పుడు ఏమైంది? శరీరము ఒకవేళ నేను అంటాను అతడు అంటే అబద్ధం ఆడాను, లేకపోతే ఇలా చేశాను అని కన్నీరు కాచి ప్రార్థన చేశాడు అనుకోండి, అప్పుడు ఆ వ్యక్తి యొక్క మలినం కడగబడిందేమో కానీ చెయ్యించగలిగిన వ్యక్తి, ప్రీతి కలిగిన వ్యక్తి లోపలే ఉన్నాడుగా. ప్రైజ్ ది లార్డ్. చెయ్యించే అధికారి లోపలే ఉన్నాడుగా, శాసించే అధికారి లోపలే ఉన్నాడుగా, టెమటైపోయి ఇష్టముతో చేసే వ్యక్తి కూడా లోపలే ఉన్నాడుగా. ఇప్పుడు ఏం కడగబడింది? మలినం కడగబడింది. కానీ మలినం కడగబడింది. ప్రభాని పాపిని నీ రక్తముతో నన్ను, ప్రైజ్ ది లార్డ్, కుర్చీలో ఉన్నవారు నా వైపే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నా పక్షాన ఉండడం నాకు విరోధులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అనలేదు, యేసయ్య అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు నా పక్షాన ఉండరో వారు నాకు విరోధి అన్నారు యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మీరు ఎవరైనా వాక్యంతో ఏకత్వం కలిగి వాక్యమును వెంబడించి ఉంటే మీరు క్రీస్తు పక్షాన ఉన్నవారే. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. గత హోల్ నైట్లో చాలా విలువైన వాక్యం. హోల్ నైట్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఆ రోజు చాలామంది తృప్తి పొందారు, చాలామంది ఆనందించారు. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు వాక్యము రక్తము మన జీవితంలో ఏం చేస్తుంది, సిలువ మన జీవితంలో ఏం చేస్తుంది, అది ఆ రోజు ఆ బోర్డు మీద రాస్తూ వారికి అందరికి అర్థమవులాగా అది ఇవ్వడం జరిగింది. హోల్ నైట్లో మిస్ అయిన వాళ్ళు అందరూ చాలా విలువైన సందేశాలు పోగొట్టేసుకుంటున్నారు. మునిపున్న హోల్ నైట్లో నీ పొరుగువాడు ఎవరు, అది ఒక సందేశం, అది విలువైన సందేశాన్ని పోగొట్టుకున్నారు హోల్ నైట్లో. ఇంకో హోల్ నైట్లో చాలా విలువైనది, మందిరమా, దేవుని సన్నిధా, దేవుని మాట, ఇంకా సేవకుడా, యెహోవా, ఇవన్నీ ఆ రోజు ఆ హోల్ నైట్లో అవన్నీ కూడా ధ్యానించడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఎక్కువ సమయం ఉంటుంది కాబట్టి వివరముగా మాట్లాడుకోవడానికి అవకాశం జరుగుతున్నప్పుడు. సర్లేండి, క్రీస్తు రక్తము చేత ప్రతి వ్యక్తి నన్ను కడుగు నాయన, నన్ను శుద్ధీకరించు నాయన, నన్ను క్షమించు నాయన అని అడుగుతూ ఉన్నప్పుడు నీ పాపములు ఎర్రనివైనను ఇమ్మము కంటే తెల్లగా చేయబడతాయని ప్రభు వాగ్దానం చేశారు. దేవునికి స్తోత్రం. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడని 1 యోహాను పత్రికలో మనకు రాయబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్తము మలినాన్ని కడుగుతుందేమో కానీ రక్తము ప్రాచీన పురుషుని ఏమీ చేయదు. ప్రైజ్ ది లార్డ్. రక్తము మలినం పాపమంతటిని కడుగుతుందేమో కానీ లోపల ఉన్న ప్రాచీన పురుషుని జోలికి వెళ్ళదు రక్తం. మీకు అర్థం అవ్వాలి. నాతో చెప్తారా? రక్తం ఏం చేస్తుంది? రక్తం ఏం చేస్తుంది? ప్రతి ఒక్క మనిషిని యొక్క పాపాన్ని, అమ్మా, ప్రతి ఒక్క మనిషిని పాపాన్ని కడుగుతుంది. కానీ ఒకటి మీరు అనొచ్చు, పాస్టర్ గారండి, మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తం. మనస్సాక్షి అంటే ఏంటి అర్థం చెప్పండి? మనస్సాక్షి అంటే ఏంటి? ప్రాచీన పురుషుడు అంటే ఏంటి? రెండు ఒకటేనా? మనస్సాక్షి ఏంటి? నీ గురించి నీకు సాక్ష్యం చెప్పేది. నువ్వు ఇలా మాట్లాడద్దు, నువ్వు అట్ట ఎందుకు చూస్తున్నావు, నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు మాట్లాడేందుకు తప్పు, నువ్వు నువ్వు ఉన్న స్థితి తప్పు అని లోపల నుండి ఒక బోధకుడు ఉంటాడు. ఆ బోధకుడే మనస్సాక్షి. ఆ మనస్సాక్షి మాట్లాడడం మానేస్తుంది చాలామందితో మాట్లాడదు. నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు జీవిస్తున్నది తప్పు అని చెప్పదు. ఎప్పుడైతే క్రీస్తు రక్తముతో మనస్సాక్షి కడగబడతాదో
అది శుద్ధీకరింపబడుతుందో అప్పుడు యథార్థంగా నీతో మాట్లాడుతుంది ఆ మనస్సాక్షి. దొంగోడికి మనస్సాక్షి కడగబడలేదు అనుకో, దొంగతనమే న్యాయం అని చెప్తుంది. నువ్వు చేస్తున్నది తప్పు కాదు, అందరు చేస్తలేను, వాళ్ళకంటే నువ్వు బెటరు, వాళ్ళైతే బ్యాంకులు దోసేస్తున్నారు, నువ్వు జోబియే కొట్టావు పర్వాలేదు. మనస్సాక్షి కొంతమంది పాపానికి సపోర్ట్ చేస్తుంది, కొన్ని తప్పిదాలకు సపోర్ట్ చేస్తుంది మనస్సాక్షి. కానీ బైబిల్ చెప్తుంది మనస్సాక్షిని శుద్ధీకరించినప్పుడు, మనస్సాక్షి పవిత్రత చెందినప్పుడు పవిత్రమైన మాట నీతో లోపలుండి మాట్లాడుతుంది. నువ్వు చేస్తున్నది చిన్నదైన తప్పే. మనస్సాక్షిని కడుగుతుంది కానీ మన ప్రాచీన పురుషుని ఏమి చేయదు రక్తము. ప్రైజ్ ది లార్డ్. పాపాన్ని ఏమీ చేయదు రక్తం. నువ్వు చేసిన దోషాన్ని కడుగుతుంది కానీ నీ లోపలుండి ఏలుబడి చేస్తున్న పాపాన్ని దాని జోలికి వెళ్ళదు రక్తం. ప్రైజ్ ది లార్డ్. మీకు అందరికి అర్థమైందా? రక్తం ఏం చేస్తుంది? కడుగుతుంది. ఇంకా రక్తం ఏం చేస్తుంది? క్షమిస్తుంది. మిమ్మల్ని రక్తం ఏం చేస్తుంది? లేకుండా చేస్తుంది, కానీ లోపల ఉన్నది మాత్రం అక్కడే ఉంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు అని అంటే, నా ప్రియమైన దేని బిడ్డలారా, నా ప్రియమైన దేని బిడ్డలారా, ఓకే వాళ్ళు చెప్తాం. ఈ 7వ అధ్యాయం, రోమాపత్రిక 7వ అధ్యాయం 17వ వచనం. కావున దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. చాలండి. తను బాధపడుతూ అంటున్నాడు, నేను మంచి చేద్దాం అనుకున్నా, మంచి నిర్ణయం తీసుకున్నాను, నీ మంచిగా జీవిద్దామని, నీ మంచిగా బ్రతుకుదామని నిర్ణయం తీసుకున్నాను, నేను మంచిగా ఉందామని ఒక తీర్మానం తీసుకున్నాను, నీ మంచిగా ఉండాలి, ఇక మీదట ఇలా ఉండాలి అలా ఉండాలని అనుకుంటున్నాను, తీర్మానం తీసుకున్నాను, నిర్ణయం తీసుకున్నాను. కానీ నిర్ణయం తీసుకున్న వాళ్ళందరూ మళ్ళీ కూలిపోతున్నారు. తీర్మానాలు తీసుకున్న వాళ్ళందరూ కూలిపోతున్నారు, మళ్ళీ పడిపోతున్నారు. వారం రోజులు ఆ తీర్మానాన్ని కొనసాగిస్తున్నారు, లేదా ఒక 10 రోజులు ఆ నిర్ణయాలను నెరవేర్చడానికి ఇష్టపడుతున్నారు. ఆ తర్వాత నెమ్మదిగా మళ్ళీ పాత స్థితికి వస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. మళ్ళా పడిపోతున్నారు. దాన్నే మనం అందరం అనుకోండి, ఏంటి నా స్థితి, నేను ఎప్పుడు సరైన అనుభవానికి వస్తాను అని బాధపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నా ప్రియమైనది ఏమి బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం మీకు అందరికీ చాలా సహకరిస్తుందని నేను నమ్ముతున్నాను. మీరందరూ కూడా బలపడాలని, నిజంగా బలపడతారని కూడా నేను నమ్ముతున్నాను. వాక్యం అందు మీరు మనసు పెట్టగలిగితే, ఇది అర్థం చేసుకోగలిగితే, క్రీస్తు రక్తం నిన్ను కడిగి శుద్ధీకరిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కానీ మనస్సాక్షిని, ప్రాచీన పురుషుని అది ఏమీ చేయలేదు. ఇప్పుడు మనం చదువుకుందాం. నాలో ఉన్న పాపమే నన్ను అలా నడిపిస్తుంది, కానీ నేను మాత్రం పాపము చెయ్యాలని లేదు అని పౌలు భక్తుడు 7వ అధ్యాయంలో చెప్తున్నాడు. అయితే మనం చదువుకున్న భాగానికి వెళ్ళిపోదాం. మళ్ళీ 6వ అధ్యాయం 6వ వచనానికి వెళ్ళిపోదాం. నా ప్రాచీన స్వభావం సిలువ వేయబడాలి. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ చదువుకుందాం. మనం ఏమనగా మనం ఎక్కను పాపమునకు కాకుండా ఉండాలంటే, పాప శరీరము సైలెంట్ అయిపోవాలంటే, మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడ్డమే జరగాలి. గట్టిగా 2 చేతులు ఎత్తి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. రైట్. మీరు చాలామందికి ఆశ ఉంది కదా, నేను పాపమునకు దాసుని అవ్వకూడదు. ఎంతమందికి ఆశ ఉంది?
రైట్, ప్రైజ్ లార్డ్. ఎంతమందికి ఆశ ఉంది? నేను పాపానికి దాసుని అవ్వకూడదు. ప్రైజ్ లార్డ్. అవ్వకూడదు అని అనుకుంటే, నా శరీరం పాపానికి సాధనముగా ఉండకూడదు అనుకుంటే, అంటే ఇప్పుడు శరీరం ఏమైపోద్ది? ఇంక పాపానికి సహకరించదు. ప్రైజ్ లార్డ్. ఏటమ్మా? పాపానికి శరీరం ఏం చేయకూడదు? సహకరించకూడదు. అలాగని నేను పాపమునకు దాసుని కాకూడదు. ఇటు దాసుని కాకూడదు, ఇటు నా శరీరం. అక్కడ 2 మాటలు అంటాడు. నువ్వు పాపానికి దాసుడు కాకుండా ఉండాలి అంటే నువ్వు స్వతంత్రుడవైపోవాలి. 2, నీ శరీరం నిరర్ధకం అయిపోవాలి. నిరర్ధకం అనే మాటకు అర్థం చెప్తారా? నిరర్ధకం అయిపోవాలంటే ఒక అర్థం చెప్తారా? మన పాప శరీరం నిరర్ధకం అయిపోవాలి అంటే ఒక మాట చెప్తారా? ఏం చెప్తారు అయ్యా? నిరర్ధకము అర్థమా? సరే, ఈ అక్షరభావం అని చెప్పారు. రైట్. ఇంకా చెప్పండి. నిరర్ధకం అయిపోవాలంటే అంటే మాటకు అర్థం ఏంటి? పని చేయకుండా ఉండాలి. ఇంకా ఇంకా మీ పాప శరీరం నిరర్ధకం అవ్వాలంటే ఏం చేయాలి? వదిలేండి, ఆ పాపం అస్సలు పట్టించుకోకండి. మీ పాప శరీరం నిరర్ధకం అయ్యింది అని అంటే అర్థం ఏంటి? నిరర్ధకం అయిపోయింది అని అంటే అర్థం ఏంటి? చెప్పండి, ఏదో చెప్పండి. అది అనుకుందాంలేండి. మీరందరూ చెప్పింది, మీరందరూ 4 మాటలు చెప్పేటప్పటికి సరైన అర్థం వచ్చేద్దా? ఆలోచించి మాటలు చెప్పండి. చలనం లేకపోవడం. రైట్. నీ పాప శరీరం నిరర్ధకం అయిపోవాలి అంటే స్పందించకూడదు, లేదా నిష్ప్రయోజనం అయిపోవాలి. అసలు ఏమాత్రము క్రియ ఏమాత్రం చేయలేనిదిగా మారిపోవాలి. నా అనేది ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. రైట్ రైట్. ఇంకో మాట చెప్పమంటారా? స్పందించకూడదు అంటే ఇంకా చివరికి ఏమవ్వాలి? చచ్చింది అనుకోవాలి. అంటే ఉన్న వేస్ట్. నిరర్ధకం అయిపోయిందంటే ఉన్న వేస్ట్, పనికిరానిది ఏంటి? ప్రైజ్ ది లార్డ్. అంతేనమ్మా? శరీరం నిరర్ధకం అయిపోయిందంటే ఏం చేయాలి? పనికిరానిది అయిపోయింది, ఉపయోగం లేనిది అయిపోయింది, నిష్ప్రయోజనం అయిపోయింది అన్న అనుభవం శరీరం రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి నువ్వు దాసుడుగా కాకూడదు, 1. 2, నీ శరీరం పనికిరానట్టు అయిపోవాలి, నిష్ప్రయోజనం అయిపోవాలంటే 1 జరగాలి. ప్రైజ్ ది లార్డ్. అందరూ మనసు పెట్టారా? 1 మీరందరూ చెప్పాలి. నువ్వు పాపానికి దాసుడు అవ్వకూడదు, 1. 2, మీ శరీరము నిరర్ధకం అవ్వాలి, 2. ఇలా జరగాలంటే ఒక కార్యం జరగాలి. ఏంటది? ఎవరు? ప్రాచీన స్వభావాన్ని, ప్రాచీన పురుషుణ్ణి తీసుకుని వెళ్ళి ఏం చేయాలి? సిలువేయబడాలి. దేవునికి స్తోత్రం. ఒక్కటి చేస్తే 2 కార్యాలు జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఓకే, బాయ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్తాను. ప్రాచీన పురుషుణ్ణి తీసుకుని వెళ్ళి యేసుక్రీస్తు వారు సిలువేయబడితే ఈ పురుషుణ్ణి తీసుకుని వెళ్ళి యేసయ్యతో పాటు మరణములకు అప్పగించేద్దాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్తాను. ఏలుబడి చేసే పాపము నా దగ్గరే ఉంది. హల్లెలూయా. ఏలుబడి చేసే పాపము నా దగ్గర ఉంది. పాప శరీరం కూడా ఎక్కడుంది? నా దగ్గర ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇటు యజమాని, మధ్యలో ప్రాచీన పురుషుడు, ఈ మధ్య ఈ చివర పాప శరీరం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ యజమాని, పాపమనే యజమాని, 2 ప్రాచీన పురుషుడు, 3 పాప శరీరం. ఇప్పుడు చాలా జాగ్రత్తగానండి. మధ్యలో వాడిని తీసేయండి. మధ్యలో ఎవడున్నాడు? ప్రాచీన పురుషుని తీసేయండి. తీసేస్తే
ఈ యజమానుడు ఇప్పుడు ఎవరికి చెప్తాడు? ప్రైజ్ ది లార్డ్. ప్రాచీన పురుషుడు చావగానే ఒక కొత్త వ్యక్తి వచ్చి పడతాడు అక్కడ. ఎవరు? నవీన పురుషుడు వస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపము ఏలుబడి, మధ్యలో ప్రాచీన పురుషుడు, ఈ చివర పాప శరీరం. ఇప్పుడు మధ్యలో వాడిని ఏం చేద్దాం? సిలువేద్దాం. సిలువేగా నాడు ఏమయ్యాడు? చనిపోయాడు. సిలువలో సిలువ ఏం చెప్తుంది మనకి? చావుని చూపిస్తుంది. చనిపోయాడు. చనిపోగానే ఆయన తీసి పాతి పెట్టేద్దాం. పాతి పెట్టేస్తే ఈ కొత్త వ్యక్తి వచ్చాడు. ఆయన పేరు నవీన పురుషుడు వచ్చాడు. నవీన పురుషుడికి పాపానికి వ్యతిరేకత, అనుకూలత? వ్యతిరేకత. ప్రాచీన పురుషుడికి పాపానికి చాలా బంధం ఉంది, చాలా ఇష్టం వాడికి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రాచీన పురుషుడు సిలువేయబడ్డాడు. మధ్యలోకి ఇప్పుడు ఎవరు వచ్చారంటే నవీన పురుషుడు వచ్చాడు. ఇప్పుడు పాపం చెప్దాం అనుకుంటుంది. ఏయ్ అలా చూడు అని అంటుంది. ఖాతరు చేస్తలేదు అసలే. ప్రైజ్ ది లార్డ్. ఏయ్ ఇలాగెళ్ళు అంటుంది. అస్సలు వినబడతలేదు నవీన పురుషుడికి. అప్పుడు నవీన పురుషుడికి వినబడక ఇప్పుడు పాపం చెప్పుతుంది కానీ, ప్రైజ్ ది లార్డ్, చెప్పండి, పాపం ఆజ్ఞాపిస్తుంది కానీ చేసేవాడు లేడు. నవీన పురుషుడు వచ్చాడు. నవీన పురుషుడు రాగానే అతడు పాపానికి వ్యతిరేకి, పాపాన్ని ద్వేషిస్తాడు. పాపం అంటే అసహ్యము, పాపం అంటే అతనికి నచ్చదు, చూడలేడు. కాబట్టి ఇప్పుడు స్పందించలేని రీతిలో నవీన పురుషుడు ఉండగా, ఇప్పుడు చెప్తానా అండి, నవీన పురుషుడు మనలో ఉండగా ఇప్పుడు శరీరానికి ఇతడు ప్రార్థన చేయమని చెప్తాడు కానీ సినిమా చూడమని చెప్పలేడు. అప్పుడు ఈ శరీరం ఏమైంది? పాపానికి, పాపం కోసం చెప్పేవాడేడి మధ్యలో వాడు. నా మాట అర్థమైందా? ప్రాచీన పురుషుడు పోయి ఇప్పుడు ఎవరు వచ్చారు? నవీన పురుషుడు రాగానే నవీన పురుషుడు ఇప్పుడు శరీరానికి ఏం చెప్తాడు? పాపం కోసం చెప్తాడా? దైవిక విషయాలు చెప్తాడా? పాపం కోసం చెప్పడు. కాబట్టి శరీరం ఇప్పుడు ఏమైంది? పాపం విషయంలో చచ్చింది అయింది. తనకి సిగ్నల్స్, తనకి ఏమాత్రము కూడా స్పందన లేదు. నవీన పురుషుడు దైవికముగా ఈ శరీరాన్ని నడిపించడము జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇప్పుడు ఈ నవీన పురుషుణ్ణి దినదినము నేనేం చేసుకోవాలి? అందుకే పౌలు భక్తుడు అంటారు చూడండి, 2 కొరింథీ 4వ అధ్యాయం 16వ వచనం. 4వ అధ్యాయం 2 కొరింథీ 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము. ప్రైజ్ ది లార్డ్. దేనితో? ఈ నవీన పురుషుడు రోజు ప్రార్థించుటలో, రోజు వాక్యం చదువుటలో, రోజు పరిశుద్ధాత్మతో సహవాసం చేయుటలో, రోజు దేవుని పాదాల దగ్గర గడుపుటలో, రోజు ఉపవాసం లేదా ఆయా సమయాల్లో ఉపవాసం ఉండుటలో, ఆయా రీతిలుగా దేవునితో సహవాసం చేయుటలో ఉంటే ఈ నవీన పురుషుడు లేదా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడిపోతున్నాడు, బలవంతుడైపోతున్నాడు. ఈ శరీరము ఎప్పట్లాగనే మౌనముగా దేవునికి మహిమ కలుగనగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనందరి జీవితంలో జరగవలసింది ఏంటి అని అంటే, నేను పాపానికి దాసుని కాకూడదు, పాపము నా మీద ఏలుబడి చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాపము నన్ను ఏలుబడి చేయకూడదు. నేను దాసుడిగా కాకుండా నేను స్వతంత్రం అవ్వాలి. దేవునికి స్తోత్రం. రైట్. ఇంకో విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, అక్కడ మీకు ప్రాచీన పురుషుడు, నవీన పురుషుడు అని 2 మాటలు కూడా మీకు కనబడతాయి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. కావున మునపటి ప్రవర్తన విషయంలోనైతే చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును
వదులుకొని, మీరు పుట్టినోట్లో చూడండి 3 అని అంకి వేసి కింద రాయబడింది ప్రాచీన పురుషుడు. చదువునానా. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును, అది నవీన స్వభావం అన్న నవీన పురుషుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం అందరము ఒక దప్పికతో దేవుని పాదాల దగ్గర కూర్చోవలసిన వారు విన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటది అనంటే, నా ప్రాచీన పురుషుడు ఏమైపోవాలి? సిలువ వేయబడాలి. చెప్పండి అందరూ. నువ్వు అటు ఇటు మనసు పెడితే వాక్యం అర్థమవుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రాచీన పురుషుడు ఏమవ్వాలి? సిలువ వేయబడాలి. ఎప్పుడైతే సిలువ వేయబడ్డాడో వెంటనే నా శరీరం ఏమైపోద్ది? నిరర్థం అయిపోద్ది. నేను పాపమునకు దాసుడు కాకుండా స్వతంత్రం అవ్వడం అంటూ జరుగుతుంది. అయితే ఇప్పుడు మనందరి సమస్య ఏంటంటారు? మన ప్రాచీన పురుషుడే సిలువ వేయబడలేదు కనుక మనం మాటికి ఏమైపోతున్నాము? పాపమునకు దాసులుగానే ఉంటున్నాం. మన శరీరం పాపానికి స్పందిస్తూనే క్రియలు చేస్తూ ఉంది. కాబట్టి ఒకే ఒక సమస్యతో మనం మిగిలిపోయాం. సిలువ వేయబడాలి. చెప్పండి అందరూ. ఇప్పుడు కొత్తగా ఏమైనా సిలువేస్తారా మనల్ని? కొత్తగా సిలువేస్తారా మనల్ని అని అంటే, సిలువ వేయబడ్డం అనేది మనం పుట్టక మునిపే యేసుక్రీస్తు వారు సిలువలో వేయబడ్డం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఈ చిన్న విషయాన్ని పట్టుకోండి. మీరు మార్పు చెందడానికి 2 పనులు చేయాలి. ప్రార్థించాలి, విశ్వసించాలి. ప్రార్థించాలి, విశ్వసించాలి. మీకు ఈ వాక్యం దొరకడమే కష్టం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మీరు యూట్యూబ్లన్నీ ఈరోజు ఎన్ని రకాలు చూస్తారు కదా. మీరు యూట్యూబుల్లో మీరు ఎన్ని యూట్యూబులు చూడండి, ఈ వాక్యం మీకు దొరకదు. అలాగంటే నేను మహాభక్తుడినేమి కాదు, వారికి గురి లేదు. వారికన్నా నేను గొప్పవాడిని కాదు, కానీ వారికి గురి లేదు. నా సంఘం, నాకు అప్పగించబడిన సంఘం లోకమునకు దూరం అయిపోవాలి, వారు క్రీస్తుకు దగ్గర అవ్వాలి అనే తపన లేదు. కొంత మసాలా వేయిపోతే మసాలా వేస్తే హానే. చాలామందికి మసాలా వేస్తే హానే, కానీ వేయిపోతే కూరకు రుచి ఉండదు. ఎంతో కొంత లేకపోతే ఆ కూర రుచించదు. కాబట్టి కొంతైనా వేయాలి. ఏ మసాలా వేయకుండా వండండి, ఎవడు కూడా తిండో. మసాలా హానియే, కానీ వెయ్యాలండి. కొద్దిగానే అయిపోతే ఎవరు తింటారండి? ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున కొంతమంది వాక్యాలు వినాలంటే కొంత మసాలా లోకంలో కొంత అయిపోతే ఆ యూట్యూబ్ ఎవరు చూడరు. అందుకే మసాలా కొంత వేస్తారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. కుటుంబం కోసమో, పిల్లల కోసమో, మీ అప్పుల కోసమో, మీ సమస్యల కోసమో, మీ ఇబ్బందుల కోసమో, మీ బలహీనతల కోసమో, మీ కష్టాల బాధల కోసమో కొంత మసాలా వేయకపోతే ఆ యూట్యూబ్ ఎవరు చూడరు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం నీకు ఎక్కితే ఆ మసాలాకి జోలికి వెళ్ళవు. ఏ యూట్యూబ్ నువ్వు చూడలేవు. ఇదంతా ఈ వ్యక్తి నన్ను లోకానికి నడిపిస్తున్నాడు, ఈ సేవకుడు నన్ను లోకానికి నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఇంతవరకు చెప్పిన వాక్యంలో లోకం ఎక్కడుంది? ఈ భూ సంబంధమైనది ఎక్కడుంది? ప్రైజ్ ది లార్డ్. ఏ సేవకుడైనా సేవకుడే, ఏదైనా వాక్యమే. కానీ కొంతమంది శరీర సంబంధమైన పరిచర్య చేస్తున్నారు, కొంతమంది ఆత్మ సంబంధమైన పరిచర్య చేస్తున్నారు. గుర్తుపట్టలేకపోతున్నారు చాలామంది. మాకు దేవుడిచ్చిన పరిచర్యలో ఆత్మకు పరిచర్య జరుగుతుందా, శరీరానికి పరిచర్య జరుగుతుందా? మా సంఘము లోకం వైపు వెళ్తుందా, శరీరం వైపు తిప్పబడుతుందా, లేకపోతే
లోకం నుండి వేరు చేయబడి దేవుని ఆత్మతో పెనవేయబడ్డానికి త్రిప్పబడుతుందా? కొంతమంది వాక్యాలు వింటే శరీరం బ్రతుకుతుంది. కొంతమంది వాక్యాలు వింటే వారికి లేని కోరికలు కూడా పుడుతున్నాయి. నీ కుటుంబం ఆశీర్వదింపబడాలంటే కోరిక పుడుతుంది, నా ఇల్లు కూడా ఆశీర్వదింపబడాలి. నువ్వు ఇలా చేయగలిగితే నీ స్థితి మారిపోద్ది, నీ పరిస్థితి రెండంతలుగా మారిపోద్ది. వెంటనే కోరిక పడుతుంది. ఆ మసాలా లేకపోతే యూట్యూబ్లో ఎవరు చూస్తలేదు కొంతమందికి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అంటాను, ఈ వాక్యం నువ్వు గుర్తుపడితే ఇంకా ఏ సందేశానికి కూడా చెవియొగ్గవో. ఈ వాక్యం నా శరీరానికా, ఈ వాక్యం నా ఆత్మకా? ప్రశ్న వేసుకో. నువ్వు ఎవరెవరియో చూచావు కదా, చూస్తూ ఉన్నావు కదా, చూస్తూ వెంటనే ముగించిన తర్వాత ఇది నా ఇంటికా, నా శరీరానికా, నా ఆర్థిక స్థితులకా, లేకపోతే నా ఆత్మకా? అసలు ఈ వాక్యం నాకు దేనికి ఉపయోగపడుతుంది? అందరూ సేవకులే, కానీ శరీర సంబంధమైన సేవకులు కూడా ఉన్నారు. అది ఎక్కువ ఆత్మ మీదే గురిపెట్టి ఏ విధమ చేతనైనా నీ ఆత్మ తిరిగి జన్మించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మేము రక్తం దగ్గరికి, అంటే ప్రత్యక్ష గుడారంలో గంగారం ఉంటుంది, ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం ఉంటుంది. ప్రతి కాపరి తీసుకుని వస్తున్నాడు. ఎక్కడికి అనంటే తన మందను ప్రతి కాపరి తీసుకుని వస్తున్నాడు. నువ్వు ఘోర పాపివా, నువ్వు పాపినని ఒప్పుకో, కడుగుతాడు యేసయ్య. నువ్వు ఘోర పాపివా, నువ్వు క్షమించమని అడుగు, ఆయన తన రక్తంతో కడుగుతాడు. గంగాళం దగ్గర ఉంచాడు చాలామంది, గంగాళం దగ్గరకు వచ్చి ఉన్నారు చాలామంది, గంగాళం దగ్గర గడుపుతున్నారు. వారు చేయడము వారమంతా వచ్చి గంగాళం దగ్గర కడుక్కుంటున్నారు. వారు మళ్ళా చేయడము మళ్ళీ వచ్చి గంగాళం దగ్గరే ఉంటున్నారు, మళ్ళా చేయడము మళ్ళీ గంగాళం దగ్గరే ఉంటున్నారు. కానీ వారు ప్రాచీన పురుషుడు సిలువకు తీసుకుని వెళ్ళాలని, వాడు చస్తే నువ్వు నీతిమంతుడు అయిపోతావు. నీ లోపల ఒక పురుషుడు ఉన్నాడు, వాడు ప్రాచీన పురుషుడు. వాడికి ఆదామని పేరు పెట్టు, వాడికి సాతాను అని పేరు పెట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉదయకాలం మంగళపాలెంలో ఒక వాక్యం పరిశుద్ధాత్ముడు మాట్లాడారు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. అపవాది పాపం చేయవాడు అపవాది సంబంధి, అపవాది క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిల్చును గనుక వాడు పాపం చేయడు, వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేట పడడం అను జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మీకు ఏమైనా అర్థమైంది అక్కడ? నా ప్రియమైన దేని బిడ్డలారా, 2 సంతతి చెప్తున్నాడు. ఒకటి ఎవరు? దేవుని సంతతి. 2, ఈ భూమి మీద ఎన్ని సంతతులు ఉన్నాయి? అందరూ చెప్పండి. ఈ భూమి మీద ఎన్ని సంతతులు ఉన్నాయి? అపవాది సంతతి, దేవుని సంతతి. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ విన్నారా? మీరు ఇక్కడ ఇద్దరు ఉన్నారు రిప్రజెంటేటివ్. ఒకరు దేవుడు, 2 అపవాది. అపవాదికి అడిపి నోటి పెట్టి కింద రాశాడు ఏమని? సాతాను. ఇప్పుడు మాట్లాడదాం. పాపం చేయవాడు, మాట్లాడండి. పాపం చేయవాడు ఎవరు? మాట్లాడరేంటి చాలామంది?
అపవాది పిల్లలు, అక్కడ అది లేదా? అపవాది పిల్లలు. పాపము నుండి బయటకు వచ్చేస్తున్నాడు ఎవరు? అక్కడ బైబిల్లో ఉంది, దేవుని బీజం ఒకటి ఉందట. అక్కడ ఏముంది? ఆయన బీజము ఎవనిలో ఉంటుందో, ప్రజలో మాట్లాడండి, ఆయన బీజము ఎవరిలో ఉంటుంది, వాడు పాపము చేయడు, చేయజాలడు. అంటే బీజాలు మారే. ఇప్పుడు ఒక బీజం పోయి ఇంకో బీజం వచ్చింది. ఏ బీజం పోయింది? అపవాది బీజం పోయింది. ఇప్పుడు ఏ బీజం వచ్చింది? క్రీస్తు బీజం వచ్చింది. క్రీస్తు బీజం రాగానే ఆ వ్యక్తి ఏమైపోయాడు? పాపము చేయలేదు, చేయజాలడు. మరి మునుపున్న బీజం ఏం చేసింది? పాపము చేస్తుంది, చేస్తుంది, చేస్తుంది. రైట్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీరు అందరు చెప్పండి, మీ సన్నప్ప ఎవరు? మీ డాక్టర్? మీరెవరి పిల్లలు? ఒకసారి ఆలోచించుకోండి, మీరెవరు? ఏసై బిడ్డలా? కుక్క పిల్లలు పిల్లలు అవుతాయా? కుక్క పిల్లల్ని ఏమంటారు? సరే చెప్తాము. కుక్క పిల్లల్ని కుక్కలే అంటారా? మరి సాతాను పిల్లల్ని ఏమనాలి? ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఏమని సంబంధించండి? ప్రియమైన దెయ్యం పిల్లలారా అనాలా? దెయ్యపు బుద్ధులు మీలో ఉన్నవి గనుక, దెయ్యం అనే తండ్రి బుద్ధులు మీలో కనబడుతున్నాయి కనుక, వాడు అబద్ధం ఆడినట్టుగా మీరు అబద్ధం ఆడుతున్నారు, వాడు మోసం చేసినట్టుగా మీరు మోసం చేస్తున్నారు, వాడు దొంగతనం చేసినట్టుగా మీరు దొంగతనం చేస్తున్నారు, వారు చెడు చేస్తున్నట్టుగా మీరు చేస్తున్నారు. అపవాది మీ తండ్రి బుద్ధులని మీలో ఉన్నవి కనుక అపవాది పిల్లలు మీరు అన్నారంటే, అపవాది బీజం ఉంచుకొని యేసు నీ రక్తంతో నన్ను కడుగంటే కడుగుతాడా? ఇప్పుడు మీకు బీజం అనే పదానికి ఏం మారుద్దాం అంటారు? అపవాది బీజము ప్రాచీన పురుషుడు, నవీన పురుషుడికి దేవుని బీజం. అక్కడ అంటాడు ఆయన బీజం ఎవరిలో ఉండను అంటే, నవీన పురుషుడు ఎవరిలో ఉంటాడో వాడు పాపానికి ఒప్పుకోడు, పాపానికి ఇష్టపడడు, పాపానికి ముందు అడుగు వేయడు, పాపాన్ని ద్వేషిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. కీర్తనల గ్రంథము 45వ కీర్తన. సాతాను పిల్లలు ఎవరు ఇక్కడ? దేవుని పిల్లలు ఎవరు? మనకి ఇంతవరకు వినిన వాక్యాల్లో పాపిని నువ్వెంత పాపం చేస్తున్నా నీ పాపిని ఒప్పుకో, క్రీస్తు తన రక్తంతో కడుగుతాడు అని చెప్పడమే జరిగింది. కానీ సిలువ ఉండాలి. ప్రతి ఒక్కరూ రక్తంతో కడగబడ్డమే కాదు, సిలువ కూడా వేయబడాలి. ప్రాచీన పురుషుడు సిలువ వేయబడాలి అని నా ప్రియమైన ఈరోజు చెప్తూ ఉన్నప్పుడు, ఆ సిలువను నిరాకరించిన వారు అందరూ, సిలువ దగ్గరికి వెళ్ళలేని వాళ్ళందరూ నిశ్చయముగా వారు అపవాది పిల్లలే కదా. రైట్, ఇప్పుడు చదువుదాం. కీర్తనల గ్రంథం 45వ కీర్తన 7వ వచనాన్ని ఒకసారి చదువుతారా? కొద్దిగా అర్థం చేసుకుని చదవండి అందరూ. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు గనుక, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగినట్లు. ప్రైజ్. అందరు కొద్దిగా 2 చేతులు ఎత్తి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఇప్పుడు మీకు చెప్పాం కదా, అపవాది పిల్లలు ఎవరు, దేవుని పిల్లలు ఎవరు అన్నాం కదా. ఇప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది? అపవాది పిల్లలని వచ్చింది ఆన్సరు, దేవుడి పిల్లలని ఆన్సర్ వచ్చిందా? మీకు అందరికీ మీకు మీరుగా అపవాది పిల్లలని ఆన్సర్ వచ్చింది, మీకు దేవుని పిల్లలని ఆన్సర్ వచ్చిందమ్మా? చాలామంది మొఖాలు తిప్పేసి అటు ఇటు చూస్తున్నారు. ఏ ఆన్సర్ వచ్చింది మీకు ఈ ప్రశ్నకి? అమ్మా
సన్ ఆఫ్ గాడా, సన్ ఆఫ్ డెవిలా? ఓకే, ఇదొకటి మీ ముందు మనసులో పెట్టుకోండి. నేను ఎవరిని? రెండో మాట ఇక్కడ చూడండి. నీతిని ప్రేమించి పాపాన్ని, భక్తిహీనతను, చెడుతనాన్ని ద్వేషించిన వారు ఇక్కడ ఎంతమంది చేతులు ఎత్తరా? ప్రైజ్ ది లార్డ్. నీతిని, మంచితనాన్ని, పరిశుద్ధతను, యథార్థతను, ప్రేమించి, పవిత్రతను ప్రేమించి పాపాన్ని ద్వేషించే వారు ఇక్కడ ఎంతమంది ఉన్నారు అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? ప్రాచీన పురుషుడు పాపాన్ని ఇష్టపడతాడు, నవీన పురుషుడు పాపాన్ని ద్వేషిస్తాడు. నాకు మీకు పాపాన్ని ద్వేషించే గుణం ఎప్పుడు వస్తుందంటే లోపల ఉన్న బీజం చేంజ్ అవ్వాలి. ప్రాచీన పురుషుడు సిలువేయబడాలి, నవీన పురుషుడు రావాలి, అప్పుడు నువ్వు పాపాన్ని ద్వేషిస్తావు. సాతాను బీజం బయటికి వెళ్ళాలి, దేవుని బీజం నీకు లోపలికి రావాలి, అప్పుడు నువ్వు పాపాన్ని ద్వేషిస్తావు. ఇక్కడ అంటాడు నీతిని ప్రేమించే గుణం రావాలి నీలో, పాపాన్ని ద్వేషించే గుణం రావాలి. ఎప్పుడైతే నువ్వు పాపాన్ని ద్వేషించే గుణం వస్తుందో అప్పుడే నీకు దేవుణ్ణి, అంతవరకు నీ దేవుణ్ణి కాదు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు మీలో ఎంతమందికి దేవుడు? మీ అందరికీనా? మీ అందరికీ యేసే దేవుడేనా? హలో హలో, మీ అందరికీ యేసే దేవుడేనా? ఎవరు నిలబడతారండి ఈ వాక్యం దగ్గర? యేసు ఇక్కడ ఎంతమందికి దేవుడు? అంటే పాపాన్ని ద్వేషించేవాడికి ఆయన దేవుడు, హృదయంలో పాపాన్ని ప్రేమించేవాడికి దేవుడు కాదు, పాపాన్ని జరిగించేవాడికి దేవుడు కాదు. నువ్వు పాపాన్ని అసహించుకో, పాపాన్ని అసహించుకో, అప్పుడు ఆయన నీకు దేవుడిగా ఉంటాడు. ఆ అసహించుకునే మనసు, ఆ అసహించుకునే తత్వం ఎప్పుడు వస్తుందో తెలుసా? నవీన పురుషుడు వచ్చినప్పుడే వస్తుంది. కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. మీ అందరికీ వినాలని ఆశ ఉందా? వెళ్ళిపోవాలని ఆశ ఉందా? నవీన పురుషుడు రావాలి, ప్రాచీన పురుషుడు సిలువేయబడాలంటే ఈరోజు ఏం జరగవసరం లేదు. యేసుక్రీస్తు ఒకప్పుడు సిలువేయబడ్డాడు. ఇప్పుడు మనమందరం వెళ్ళి యేసు నువ్వు సిలువేయబడ్డావు, దేవునికి స్తోత్ర. ఆ సిలువలో ఇప్పుడు నేను ఏకమవడానికి ఇష్టపడుతున్నాను. నా ప్రాచీన పురుషుడు ఇప్పుడు సిలువేయబడ్డానికి ఇష్టపడుతున్నాను. ఆ సిలువ అనుభవం నా ప్రాచీన పురుషుడికి ఇప్పుడే వచ్చును గాక. సిలువలో నా ప్రాచీన పురుషుడు ఉండాలి, ఆ సమాధిలో నా ప్రాచీన పురుషుడు ఉండాలి, నవీన పురుషుడు తిరిగి లేపబడాలి. అది నాలో జరిగించు.